వంద ఏళ్ల సినిమా హిస్టరీలో సినిమాలు లేవని థియేటర్లు మూసేసే పరిస్థితి రావడం ఇదేనేమో. అప్పుడెప్పుడో కోవిడ్ టైంలో తప్పక థియేటర్లు క్లోజ్ చేయాల్సి వస్తే ఇప్పుడు పెద్దగా సినిమాలు లేవని థియేటర్స్ మూసేస్తున్నారు. పెద్ద సినిమాలు లేవని థియేటర్స్ మూసేస్తే మరి చిన్న సినిమాల పరిస్థితి ఏంటి? చిన్న సినిమాలకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఈ సమ్మర్లో స్టార్ హీరోల సినిమాలు, పెద్ద సినిమాలు లేవని కొంచెం ధైర్యం చేసుకుని చిన్న సినిమాలు థియేటర్లోకి వస్తున్నాయి. పెద్ద సినిమాల రిలీజ్ టైంలో అసలు చిన్న సినిమాలకు థియేటర్లు కూడా దొరకవు. అలాంటిది ఇప్పుడు చిన్న సినిమాలు రిలీజ్ చేద్దామనుకుంటే ఏకంగా సుదర్శన్ లాంటి సింగిల్ స్క్రీన్ థియేటర్లే మూసేసే పరిస్థితి వచ్చింది. ఎలక్షన్స్ వల్ల మూవీస్ అన్ని పోస్ట్పోన్ అయ్యాయి. పోస్ట్పోన్ అయినందుకు గాను కొన్ని థియేటర్లకు సినిమాలు అందక సింగిల్ స్క్రీన్స్ ఎలా ఉంటుందండి, ఇప్పుడు ఒక సినిమా 4 షోలు అదే వేస్తాం. అది అలాగే ఉంది కదా ఆనవాయితీ ఇప్పటిదాకా. సో థియేటర్లకు కొన్ని సినిమాలు అందక థియేటర్లు బంద్ చేద్దామనేసి ఆయా థియేటర్ లీజ్ ఓనర్లు సెల్ఫ్ డెసిషన్, ఇది అసోసియేషన్ పరంగా డిసైడ్ చేసింది కాదండి, బట్ సినిమాలు అందక సెల్ఫ్ డెసిషన్ అండి. ఇది నడిపితే ఇంకెక్కువ భారాన్ని తట్టుకోలేక బంద్ చేద్దాం బెటర్ అనేసి ఇదంతా మాకు కోవిడ్ నేర్పించిందండి. 10 రోజుల పాటు థియేటర్లు మూతపడబోతున్నాయి. పెద్ద సినిమాలు రిలీజ్ కి లేవని, ఇన్కమ్ రావటం లేదని ఈ శుక్రవారం నుంచి 10 రోజుల పాటు థియేటర్లు మూసేస్తున్నారు. పెద్ద సినిమాలు ఎలాగూ రిలీజ్ కి లేవు కాబట్టి పర్వాలేదు, కానీ ఆల్రెడీ రిలీజ్ ఫిక్స్ చేసుకుని థియేటర్లోకి వద్దామని రెడీ అవుతున్న సత్యభామ, రాజు యాదవ్ లాంటి సినిమాల పరిస్థితి ఏంటి? నిజానికి కాజల్ లీడ్ రోల్లో ఇంట్రెస్టింగ్ విమెన్ సెంట్రిక్ మూవీగా సత్యభామ ఈ నెల 17నే రిలీజ్ అనౌన్స్ చేసింది. మరి సింగిల్ స్క్రీన్లు మూసేయటంతో ఈ సినిమాల పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నారంతా. ఇప్పటి వరకు ఎలాగో ఎలక్షన్స్ హడావిడి నడిచింది కాబట్టి సినిమాలు పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాయి. అసలు సమ్మర్ లో పెద్ద సినిమాలైతే రిలీజ్ ఊసే ఎత్తలేదు. సరిగ్గా ఇదే మంచి టైం అనుకుని చిన్న సినిమాలు రిలీజ్ ప్లాన్ చేసుకున్నాయి. మరి మే 25న దిల్ రాజు మూవీ లవ్ మీ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఏప్రిల్ 25న రిలీజ్ అవ్వాల్సిన సినిమా మే 25కి పోస్ట్ పోన్ అయింది. అయితే 10 రోజులు థియేటర్లు మూతపడటంతో మరి లవ్ మీ రిలీజ్ అవుతుందా? సింగిల్ స్క్రీన్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి ఓన్లీ మల్టీప్లెక్స్ లోనే రిలీజ్ చేస్తారా, లేక మరోసారి పోస్ట్ పోన్ చేస్తారా అన్న చర్చ జరుగుతోంది.